అందరికీ నమస్కారం. 18వ తారీఖు ఈ నెల ముక్తేశ్వరపురం అనే గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఓ చిన్న కార్యక్రమాన్ని, ఒక బర్త్డే పార్టీని అల్లా బక్షు అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనది 18వ తారీఖు జన్మదినం. ఓ సీనియర్ మైనారిటీ నాయకుడు ఆయన. ఆ ఊరు పెద్దగా ఉంటాడు. ఆయనది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆయనది జన్మదినం జరుపుకోవడం అనేది అక్కడ గ్రామస్తులు అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు గొడవ సృష్టించి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద, ముఖ్యంగా ముఖ్యాల గ్రామ పంచాయతీ మీద అవినీతి జరుగుతుంది, ఈ అవినీతిని అరకట్టండి మహాప్రభు అని చెప్పి 6 నెలలుగా నిరంతరం పోరాటం చేస్తున్న యువకుల మీద 10 మంది మీద కేసు పెట్టడం, నిన్న 18వ తారీఖు ఆ ఇష్యూ జరిగిందని చెప్పి మరి పోలీసు వారు చెప్పి, ఆ 18వ తారీఖు నుంచి కూడా 4-5 యువకులను తీసుకొచ్చి చిలకల స్టేషన్లో కూర్చోబెట్టి చివరికి నిన్న 21వ తారీఖు సాయంత్రం వారిని రిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ మేము పత్రికాముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాం. ముఖ్యాల గ్రామ పంచాయతీలో 2,90,00,000కి అవినీతి జరిగింది అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించిన మాట వాస్తవమా కాదా? 6 నెలల క్రితం ముక్తేశ్వరంలో, అది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఆదాయం బాగా ఎక్కువగా ఉంది ఆ గ్రామానికి. ఎందుకు అంటే ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు, అక్కడ కేసీపీ సిమెంట్స్ ఉండటం, అలానే కోహెన్స్ ఉండటం, కోహెన్స్ ఫార్మా ఉండటం, మైలాన్ కంపెనీ ఉండటం, ఇలా ఇంకా ఇతర కాకతీయ సిమెంట్స్ ఉండటం, ఈ విధంగా అనేక రకాల ఫ్యాక్టరీలు ఉండటం వలన ఆ గ్రామం రెవెన్యూ పరంగా బాగా ఎక్కువగా రావటం. అక్కడ మరి గత 5 సంవత్సరాల క్రితం అక్కడ తెలుగుదేశం పార్టీ పాలకవర్గం శ్రీమతి అస్మతూన్ గారు అని చెప్పి ఆవిడ సర్పంచ్గా ఎంపికైంది. ఆవిడ ఎంపికైన దగ్గర నుంచి కూడా ఆవిడ భర్త ఉమర్, అతను మరి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా కార్యదర్శులను ప్రభావితం చేస్తూ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవినీతి చేసుకుంటూ విశృంఖలంగా, మరీ ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందో, ఈ 20 నెలల కాలంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎంత మేరకు వీలుంటే అంత మేరకు వెనకేసుకుంటూ సుమారుగా మరి మొన్నటికి ప్రాథమికంగా 2,90,00,000కి ఎటువంటి మరి చూపించలేకపోయారు, ఆధారాలు చూపించలేకపోయారు. ఈ 2,90,00,000 మీ దగ్గర అవినీతి జరిగింది కాబట్టి దీని మీద మీరు వీళ్ళు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది డిపిఓ గారు. ఇంకొక 4-5 రోజులు ఆ టైం కూడా అయిపోతా ఉంది. అంటే ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అంటే ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, యువకులు, మైనారిటీ సోదరులు, వాళ్ళు ఎందుకు ఈ కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది అంటే, అంత నిధులుండి కూడా మైనారిటీకి సంబంధించిన వీధులకి సిమెంట్ రోడ్లు వేయమంటే కక్షపూరితంగా మీరు వేరే పార్టీ కాబట్టి మేము వేయము అని చెప్పి అడిగినప్పుడు, మా దగ్గర నిధులు లేవు అన్నప్పుడు, అప్పుడు వీరికి డౌట్ వచ్చింది. ఇంత ఆర్థికంగా బలమైన ఈ గ్రామంలో డబ్బులన్నీ ఏమవుతున్నాయి అని చెప్పి లెక్కలు చూస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. శివరాత్రికి లక్షల్లో ఖర్చు పెట్టారు, అక్కడ చేసిన ఏర్పాట్లు మాత్రం శూన్యం. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీస్ వాళ్ళు ఆ ఏర్పాట్లన్నీ చేశారు తప్ప గ్రామ పంచాయతీగా పెద్దగా నిధులు ఖర్చు పెట్టలా. కానీ అనేక రకాల తప్పుడు బిల్లులు పెట్టి ఆ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కూడా వారు కొలతలకి తగ్గట్టుగా కాకుండా మరి ప్రాపర్టీ ట్యాక్స్ వేయటంలో కానీ, ఆ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో కానీ అనేక రకాలుగా తప్పిదాలు అక్కడ జరిగినాయి. మరి వాస్తవానికి రావాల్సిన రెవెన్యూ కన్నా కూడా తక్కువ రెవెన్యూని హౌస్ ట్యాక్స్ రూపంలో, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో ఫ్యాక్టరీల దగ్గర నుంచి సేకరించి మిగతా డబ్బుని దొడ్డిదారిన ఫ్యాక్టరీల దగ్గర తీసుకొని సెక్రటరీస్ కానీ అలానే సర్పంచ్ కానీ పంచుకున్న మాట ఆ గ్రామంలో అందరికీ కూడా తెలిసిందే. అందుకే గ్రామంలో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత సర్పంచ్ మీద రావడం జరిగింది. దీన్ని పెట్టుకొని మనం అక్కడ ఉన్న కొంతమంది యువకులు 6 నెలల క్రితం డిపిఓ గారికి, కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ గ్రామ పంచాయతీ మీద విచారణ చేయండి, అవినీతి బాగా జరిగిందని అంటున్నారు కాబట్టి మాకు నిజాలు నిగ్గుదేల్చండి అని అంటే 5-6 నెలలు పట్టింది వాళ్ళకి ఇది పూర్తి చేయడానికి. ఈ 5-6 నెలల్లో కూడా చాలాసార్లు వాళ్ళు కలెక్టర్ గారిని కలిశారు, డిపిఓ గారిని కలిశారు, అలానే డిఎల్పిఓ గారిని కలిశారు, ఎంపీడీఓ గారిని కలిశారు. చివరికి ఒక 2 నెలల క్రితం అయితే ఎంపీడీఓ గారు ఆ కార్యాలయం ఎదుట కూడా మేము ఇచ్చిన ఫిర్యాదుని ఏం చేశారు మీరు,
ఎవరి ఒత్తిడికి లోనవుతున్నారు, అధికార పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి మీరు కావాలని చెప్పి ఎంక్వైరీ లేట్ చేస్తున్నారు, కాబట్టి తక్షణం పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళు పదే 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 ముఖ్యాల గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని చెప్పి పదే పదే చెప్పడం వల్ల చివరికి తలొగ్గి చివరికి వాళ్ళు విచారణ చేపట్టి మొన్ననే షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దీని మీద వారు హైకోర్టుకు కూడా పోయారు సెక్రటరీస్, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని. ఏమని? హైకోర్టులో దీని విచారణ నిలిపివేయండి అని, ముఖ్యాల గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిని నిలిపివేయండి అని చెప్పి సాక్షాత్తు పంచాయతీ కార్యదర్శులు హైకోర్టుకు వెళ్ళి దీన్ని స్టే ఇవ్వమని చెప్పి, అప్పుడు ఇక్కడ యువకులు ఎవరైతే పిటిషన్ పెట్టారో ఆ యువకులే మళ్ళీ హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి హైకోర్టులో వాళ్ళు చెప్పారు, వాదనలు వినిపించారు వాళ్ళ అడ్వకేట్ ద్వారా, ఇక్కడ అవినీతి జరిగిందండి, అవినీతిని కనుక మనం స్టే ఇస్తే మీరు ఈ డబ్బులు మొత్తం కూడా దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంది, కోట్లలో అవినీతి జరిగింది, సుమారుగా 5 కోట్లు అని చెప్పి మాకు అంచనా ఉందని చెప్పి చెప్పడం వల్ల గౌరవ కోర్టు మీరు ఎక్కడా కూడా ఇంటర్వ్యూని అవ్వద్దు, జోక్యం చేసుకోవద్దు, ఎవరు కూడా ఆ ఎంక్వైరీగానే చేయండి అని చెప్పి గట్టిగా మరి బుద్ధి చెప్పడం జరిగింది. ఎవరైతే అధికారులు పంచాయతీ కార్యదర్శులు కోర్టుకు వెళ్ళారో, ఈ యువకులు కేవలం డిపిఓ గారు కలెక్టర్ గారి మీద ఆధారపడకుండా లోకాయుక్త కూడా వెళ్ళారు, హైకోర్టులో వేశారు, లోకాయుక్తలో కూడా పిల్లు వేశారు. ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య మరి సుమారుగా ఒక 6 నెలల పాటు ఎంక్వైరీ చేసిన అనంతరం 2,90,00,000 అవినీతి జరిగిందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణ చేయడం జరిగింది. తద్వారా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి చెక్ను కూడా అబేయన్స్లో పెట్టి ఆ డిఎల్పిఓ గారికి, ఎంపీడీఓ గారికి ఆ ముఖ్యాల గ్రామ పంచాయతీకి సంబంధించి నిధులు డ్రా చేయాలంటే పవర్ ఇవ్వటం జరిగింది. అంటే దీని ద్వారా అక్కడ యువకులు అక్కడ ముఖ్యాల గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని చెప్పి రూఢీ చేశారు, నిరూపించారు. ఇవాళ రేపో ఆ 2,90,00,000 ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీకి మళ్ళీ జమ అయ్యే అవకాశం ఉంది. ఏం ప్రశ్నించడం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నాం, అవినీతిని వెలికి పెట్టకూడదా అని అడుగుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా అని అడుగుతా ఉన్నాం, వారు చేసిన తప్పేంటి అని అడుగుతా ఉన్నాం. మీరు 10 మంది మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, ఎప్పుడో తగిన దెబ్బలకి ఇప్పుడు 326 కేసులు మీరు నమోదు చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు భావ్యమని అడుగుతా ఉన్నాం. అంటే కేసులు పెట్టిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎవరైతే పంచాయతీ మీద కంప్లైంట్ ఇచ్చారో, ఫిర్యాదు చేశారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరు మీ మీద 326 కాదు 307 కూడా పెడతాం అని చెప్పి స్వయంగా పోలీస్ ఆఫీసర్లు ఎస్ఐ గారి సమక్షంలో చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వారు భయకంపితులయ్యారు. ఎవరైతే ఇందులో ఈ యొక్క పంచాయతీలో ఫిర్యాదు చేశారో వాళ్ళందరూ కూడా అందులో ఒకళ్ళిద్దరు చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు ఈ 4 రోజుల నుంచి చెల్లకల్లు పోలీస్ స్టేషన్ దగ్గర పడిగాపులు పడ్డ వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 18వ తారీఖు రాత్రికే మీరు వాళ్ళని తీసుకొచ్చారు అంటున్నారు. 19వ తారీఖు మీరు మధ్యాహ్నానికి సాయంత్రానికి మీరు కోర్టుకు తీసుకొచ్చారు. అంటే మా అందరికి ఏం చెప్పారు? మేము ఈ పూట రిమాండ్ చేస్తున్నామని చెప్పారు. సరే పర్వాలేదు చేసేయండి సార్ అని అన్నాం. కోర్టుకు తీసుకొచ్చి భయపెట్టారు అక్కడ కొద్దిసేపు. అంటే ఆ కుర్రోళ్ళంతా కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళు మొట్టమొదటిసారి కేసు ఎదుర్కోవటం. వాళ్ళు కోర్టు వాతావరణం చూసారే సగం భయపడ్డారు, కుంగిపోయారు. అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర ఎటువంటి పేపర్లు లేవు, రిమాండ్ రిపోర్ట్లు లేవు. కానీ వాళ్ళని భయపెట్టడం కోసం, భయకంపితులను చేసడం కోసం, లోపరుచుకోవడం కోసం, లొంగ తీసుకోవడం కోసం వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ హెల్త్ చెకప్, మెడికల్ చెకప్ అని చెప్పారు. కానీ లోపలికి మాత్రం తీసుకెళ్ళాల. డాక్టర్ గారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళట్లా. వీళ్ళు కాగితాలు తీసుకున్నట్టుగా వెళుతున్నారు, రూమ్లోకి నటిస్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు. వచ్చి ఏదైనా ఉంటే లాస్ట్గా మీరు మాట్లాడుకోండి, ఇక లాస్ట్ అవకాశం మీకు, ఏదైనా మాట్లాడుకుంటే రాజీ అయితే పర్వాలేదు, లేదంటే కనుక ఈ 326 కాస్త 307 అవుద్ది మీ మీద, ఇక్కడి నుంచే మేము రిమాండ్ పంపించాల్సి వస్తుందని చెప్పి ఆ రోజుకి రాజీ ప్రయత్నం సఫలం అవ్వకపోయేసరికి మళ్ళీ రిటర్న్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితి. నిజంగా మీరు 19వ తారీఖు రిమాండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రెడీ అయితే 19వ తారీఖు నైట్ ఎందుకు పంపించారు ముద్దాయిలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ఆలోచనతో పంపించారని చెప్పి అడుగుతా ఉన్నాం. స్టేషన్ కస్టడీలో మీ దగ్గర ఉండాల్సిన వాళ్ళు, మీరు రిమాండ్ చూపించినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన వాళ్ళు బయటికి మీరు ఎలా పంపించారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే మీరే అవకాశం ఇస్తారు, మీరే అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళమంటారు, మీరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమంటారు, ఏదైనా మాట్లాడుకోండి అని అంటారు, కావాల్సిన టైం ఇస్తారు, మళ్ళీ పొద్దుపూట పిలుస్తారు, స్టేషన్లో కూర్చోబెడతారు, నైట్ వరకు కూర్చోబెడతారు. నైట్ ఉదయం ఏమో
అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏమైనా అవకాశం ఉంటే రాజీ పడండి అని చెప్పి మీరే బెదిరిస్తారు. ఈ అధికారం ఎవరిచ్చారని చెప్పి ప్రజాస్వామ్యం మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన మీరు 3 సింహాలు పెట్టుకొని గౌరవప్రదంగా ఉద్యోగాలు చేస్తున్న మీరు ఇది ఎంతవరకు సహేతుకం? అన్యాయంగా కేసులు కట్టడం ఎంతవరకు మీరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ గ్రామ పంచాయతీ ఏదైతే 2,90,00,000 అవినీతి జరిగిందని చెప్పి నిర్ధారణ అయిందో షోకాజు నోటీసులు కూడా ఇప్పటికే ఇష్యూ అయినాయి. ఇది సమగ్ర విచారణ ఇంకా పూర్తి స్థాయిలో జరిపి ఇంకా దీని వెనకాల ఎవరెవరు పెద్ద చేతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి తీసి ఇది క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని చెప్పి ఈ సర్పంచ్ మీద ఎవరైతే కార్యదర్శి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని చెప్పి ఈ గ్రామ పంచాయతీ సంబంధించి దాని మీద డిమాండ్ చేస్తూ, రెండోది ఏదైతే ఫరీదాబీ ఇచ్చిన కంప్లైంట్ ఉందో దీన్ని మీరు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులకు కూడా మేము నివేదిస్తాం. అవసరం వస్తే పోలీస్ కమిషనర్ గారిని కూడా విజయవాడలో కలుస్తాం. ఈ 4 రోజుల ఎపిసోడ్ మొత్తం కూడా పోలీస్ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేస్తాం. అవసరం వస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, లేదంటే హైకోర్టుకు కూడా మరి ఈ కేసుని మేము తీసుకెళ్తాం. అదేవిధంగా మరి ఏదైతే ఎవరైతే బాధ్యతలు అంటే గ్రామ పంచాయతీ మీద పిటిషన్ పెట్టారో 10 మంది ఉంటే అందులో 7 మీద మీరు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి రిమాండ్ చేశారు కాబట్టి వారికి సత్వరం న్యాయం జరగడం కోసం మేము ఉన్నతాధికారులను కలుస్తాం. అలానే మేము ఇచ్చిన కంప్లైంట్ను కూడా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ విధంగా తప్పుడు కంప్లైంట్ల మీద పోలీసులు మరి తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ దీన్ని కూడా మేము మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని చెబుతాం. కేవలం అవినీతి వెలికి తీసినందుకు ప్రశ్నించినందుకు గాను మరి 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద తప్పుడు కేసులు కట్టారు. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పి మేము తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్వయంగా ఎస్ఐలే పరిష్కారాలు చేసేస్తారు, ఎస్ఐలే బెదిరిస్తారు, ఎస్ఐలే రాజీ ప్రయత్నాలు చేస్తారు, ఎస్ఐలే అధికార పార్టీ దగ్గరికి పంపిస్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితుల మీద తప్పుడు కేసులు కడతారు. ఆ బాధితుల్ని చివరికి మీ మీద ఈ కేసు కాదు ఇంకో కేసు కడతాం. ఇప్పుడు ఈ ముఖ్యాల గ్రామస్తుల మీద కూడా 326 కట్టారు. దీన్ని 307గా పెడతాం, నెల 2 నెలల బెయిల్ రాదని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. మరొక పక్క నిన్న మాకు మళ్ళీ ఎస్సీ కంప్లైంట్ వచ్చిందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 307 అన్నా భయపడలేదు కాబట్టి ఎస్సీ సెక్షన్ 3 కేసు అంటే బందరు చుట్టూ తిరగాలని చెప్పి బెదిరిస్తే వాళ్ళు రాజీకి వస్తారు, పంచాయతీ నుంచి వాళ్ళు పెట్టిన ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి పోలీసు వారు కుట్రపూరితంగా అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. జగ్గైపేట సర్కిల్లో ముఖ్యంగా చిల్లకల్లి ఎస్ఐ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 18వ తారీఖు ముత్యాల గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్కి సంబంధించి అవినీతిని వెలికితీసినటువంటి ఆ గ్రామ యువకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన పిటిషన్ మీద ఇటీవల కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద ఏం చెప్తారు మీరని. ఆల్రెడీ వాళ్ళు విచారించి అది రుజువు చేయటం, చెక్ పవర్ రద్దు చేయటం గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధించి కూడా జరిగింది. అంటే అవినీతి జరిగినట్టుగా 100కి 100% రుజువైంది. రుజువైన తర్వాత ఆ గ్రామ యువకులు ఎవరైతే ఈ అవినీతిని వెలికి తీశారో, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారో వాళ్ళందరి మీద 326 కేసు సివియర్గా ఉన్న 10 సంవత్సరాలు కనీసం శిక్ష విధించే కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళందరినీ కూడా 10 మంది పిటిషన్ పెడితే 7గురిని ఈ కేసులో ఇరికిచ్చారు. ఇరికిచ్చి 19వ తారీఖు నాడు అరెస్ట్ చేసి జగ్గైపేట గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. మళ్ళీ వదిలేశారు. మళ్ళీ 20వ తారీఖు తీసుకొచ్చారు. ఆ రకంగా 18వ తారీఖు నైట్ నుంచి నిన్న సాయంత్రం కోర్టుకు పెట్టే వరకు అక్రమ నిర్బంధం చేశారు పోలీసు వారు. పోలీసు వారికి అధికారాలన్నీ కూడా చట్ట ప్రకారంగానే వస్తాయి. ఆ చట్టం మీద పోలీసు వారికే ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంత అక్రమ నిర్బంధాలు చేయరు. నిజంగా వాళ్ళు నేరం చేస్తే లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీరు అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారంగా 40 నోటీస్ ఇవ్వండి, లేకపోతే కోర్టుకు పెట్టండి. అది తక్షణం జరగాల. రోజుల తరబడి మీరు అక్రమంగా నిర్బంధించి వాళ్ళందరినీ కూడా రాత్రి నిన్న సాయంత్రం నందిగామ కోర్టుకు తీసుకెళ్లి పెట్టారు. ఈ రకంగా అధికార పార్టీకి మీకు అధికార పార్టీ వాళ్ళు జీతాలు ఇవ్వరు, మీ అధికారాలు అధికార పార్టీ వాళ్ళు ఇవ్వరు.
చట్టబద్ధమైన పద్ధతిలో మీరు అధికారాలు తీసుకొని చట్టాన్ని తుంగలో దొక్కి ఇష్టానుసారాన్ని చట్టాన్ని వాడితే చట్టాలు నిద్రపోవు కదా. గతంలో ఈరోజు అవినీతి చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన అగ్రనాయకులందరినీ కూడా ఈరోజు చేశారని చెప్పి ఆరోపణల మీద మీరు ఈరోజు జైల్లో పెడుతున్నారు. మరి ఈ అధికార పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ని మీద మీరు ఏం చర్య తీసుకుంటారు? మీరే అరెస్టులు చేపించాలి. మీరు అవినీతికి వ్యతిరేకమని చెప్తున్నారు కదా. అదేమీ లేకుండా అక్రమాన్ని వెలుగదీసిన గ్రామస్తులు యువకులైనటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము లీగల్ సెల్ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారు కూడా చట్టం మీద గౌరవం ఉంచాలి. వాళ్ళకి అధికార పరిధి దాటి వెళ్ళకూడదు. దానివల్ల మళ్ళీ చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరి ప్రజల్లో ఒత్తిళ్లు చేస్తుంటారు. కానీ చట్ట ప్రకారంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మాత్రం పోలీసు మీదనే ఉంది. వాళ్ళందరూ కూడా ఇక నుంచైనా సరే చట్టాన్ని పూర్తిగా వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు చట్టాన్ని గౌరవించి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అక్రమ కేసులు పెట్టొద్దని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా సమావేశానికి హాజరైన మన జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త అయిన తన్నీరు నాగేశ్వరరావు గారికి, ఇతర కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఏదైతే మన పక్క గ్రామం ముత్యాలేశ్వరపురం ముత్యాల గ్రామంలో గ్రామ పంచాయతీలో ఏదైతే దాదాపు 3 కోట్ల అవినీతి జరిగిందో, మరి దాని గురించి మన అదే గ్రామానికి చెందిన 10 మంది యువకులు దానికి 6 నెలల క్రితం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మరి ఆ కంప్లైంట్లో భాగంగా ఎండిఓ ఆఫీస్లో పలుమార్లు విచారణలు జాప్యం జరుగుతుంది, కొంచెం త్వరగా చేయండి అన్నా కూడా వాళ్ళ జాప్యం చేసుకుంటూ వచ్చారండి. ఎటకేలకు లోకాయుక్తలో కానీ, ఇటు మన స్పందనలో కానీ ఆ యువకులు కంప్లైంట్ చేయడం ద్వారా నిన్న షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందండి. పంచాయతీ సర్పంచ్ గారికి మరియు కార్యదర్శులకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందండి. మరి దాదాపుగా 2.85 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారణ జరిగిందండి. మరి అందులో భాగంగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యగా మరి కంప్లైంట్ ఇచ్చిన ఆ 10 మంది యువకుల మీద వాళ్ళ మీద కక్ష సాధింపుగా కంప్లైంట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగిందండి నిన్న. మరి ఏ విధంగా మరి కంప్లైంట్ ఇచ్చిన అవినీతి జరిగిందని ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆల్రెడీ ఫిగర్స్ సహా 2.85 crores అని చెప్పేసి ఇంత అవినీతి జరిగింది పంచాయతీలో అని చెప్పేసి ఆల్రెడీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఏ విధంగా మరి కంప్లైంట్ ఇచ్చిన 10 మంది యువకుల మీద మరి పోలీసులు ఏ విధంగా కంప్లైంట్ రిమాండ్ ఏ విధంగా మరి ఏ విధంగా తీసుకోవాలో మరి అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదండి. మరి రిమాండ్ చేసి మరి దాదాపుగా అందులో 7 మైనారిటీ సోదరులు ఉన్నారు. మరి చూసుకుంటే మరి ఈ కూటమి ప్రభుత్వం మైనారిటీల మీద, ఎస్సీ ఎస్టీల మీద మరి ఇంత కక్ష సాధింపుగా చేస్తుందంటే మరి ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయండి. ఇలానే చేసుకుంటే పోతే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి మరి కాలం చెల్లుతుందండి. ఎప్పుడు మీరు ఎల్లకాలంలో అధికారంలో ఉంటారని అనుకోవద్దండి. మరి పోలీసులు మరీ మధ్యవర్తి లాగా కేసు వాపస్ తీసుకోండి, మరి ఈ కేసు వాపస్ తీసుకుంటే మేము వదిలేస్తామని చెప్పేసి ఆ యువకులతో అనడం జరిగిందండి. మరి ఏ విధంగా మరి ఈ పోలీసులు మరి టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారో, మరి పోలీసులాగా బిహేవ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. ఇంకా మీరు కేసు వాపస్ తీసుకోకపోతే ఇంకా మీ మీద కేసులు బనాయించేస్తాం, ఇంకా జీవిత కాలంలో మీరు బయటికి రాకుండా చూస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారండి. మరి ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటూ పోతే మాత్రం మరి ఊరుకునేది లేదండి. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి పోరాటం చేస్తుందండి. మరి ఏ విధంగా వెనక్కి తగ్గేది లేదండి ఈ విషయంలో మాత్రం.